హలో ఎవ్రీవన్. తెలంగాణ నిరుద్యోగ యువత మొత్తం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న టిఎస్పిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఈరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అయితే ఈ ఎగ్జామ్కి సంబంధించి ముఖ్యమైన విషయం ఏంటంటే, సరిగ్గా 5 నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు యూపీఎస్సి చైర్మన్ను కలవడం జరిగింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ను నిర్వహించాలని ఆయన ఎన్నికల ప్రచారంలోనే చెప్పారు. అదేవిధంగా ఎన్నికలు జరిగి గవర్నమెంట్ని ఫామ్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో యూపీఎస్సీ చైర్మన్ను కలిసి టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సంబంధించిన ముఖ్యమైన సలహాలు సూచనలు ఆయన దగ్గర నుంచి తీసుకున్న తర్వాత జరిగిన మొదటి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కావడంతో ఈ ఎగ్జామ్ పేపర్ పైన ఎంతో ఉత్కంఠ బయట ఉంది. అయితే ఈరోజు జరిగిన పేపర్ చూడడానికి చాలా వరకు ఈజీగానే కనిపించినప్పటికీ కూడా వాటికి ఆన్సర్లు పెట్టడం కొంచెం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే క్వశ్చన్ చదివినప్పుడు ఇది మనకి ఖచ్చితంగా తెలిసిన ఏరియా నుంచే వచ్చింది అని అనిపించింది. కానీ ఎప్పుడైతే ఆ ఆప్షన్స్ని చూసామో ఆప్షన్స్ అన్నీ కూడా చాలా వరకు ట్రిక్కీగా, కొంచెం కన్ఫ్యూజన్గా, ప్రతి 2 ఆప్షన్స్ కూడా ఆన్సర్కి దగ్గరగా ఉన్న విధంగా అనిపించింది. సో దానివల్ల మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఇదే ఆన్సర్ అని పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. నెగిటివ్ మార్క్స్ లేనప్పటికీ కూడా ఖచ్చితంగా ఆన్సర్ తెలిస్తేనే దానికి ఆన్సర్ కరెక్ట్గా పెట్టగలం కాబట్టి క్వశ్చన్స్ అంత ఈజీగా లేకపోవడం వల్ల కట్ ఆఫ్ ఎక్కువగా ఉండే అవకాశం అయితే లేదని మనం అనుకోవచ్చు. అన్ని సెక్షన్స్తో పోలిస్తే రీజనింగ్ సెక్షన్ అన్నిటికంటే ఎక్కువగా డిఫికల్ట్గా ఉంది. ఈ సెక్షన్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ అర్థమెటిక్ నుంచే 22 క్వశ్చన్లకి పైన ఎక్కువ క్వశ్చన్స్ రావడం వలన కూడా పేపర్ టఫ్నెస్ని పెంచిందని అనుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు రీజనింగ్ మీద ఎక్కువ ఆశ పెట్టుకుని రీజనింగ్లో మేము స్ట్రాంగ్ ఉన్నాం, రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలం అనే ఉద్దేశంతో ఎగ్జామ్కి వెళ్ళారో వాళ్ళు చాలా వరకు రీజనింగ్లో క్వశ్చన్కి సంబంధించిన టైంని ఎక్కువ పెట్టడం వలన సరైన ఆన్సర్ రాక చాలా వరకు టైం వేస్ట్ చేసుకున్నారు. సో ఎక్కువ రీజనింగ్లో టైం స్పెండ్ చేయడం వల్ల విద్యార్థులు నెగిటివ్ మార్క్స్ లేనప్పటికీ కూడా పూర్తి పేపర్ని చూసి ఆన్సర్ పెట్టే అవకాశం లేకుండా పోయింది. అంటే చాలా వరకు రీజనింగ్ క్వశ్చన్స్ టైంని కన్జ్యూమ్ చేసేటట్టుగా టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ని సెట్ చేసింది. రీజనింగ్ మాత్రమే కాదు, మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్యాక్చువల్ బేస్డ్ మీద ఉన్నాయి. జనరల్గా యూపీఎస్సీ స్థాయిలో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన విద్యార్థులు క్వశ్చన్స్ చాలా వరకు అనాలిసిస్ బేస్డ్ మీద ఉంటాయి. సో ఖచ్చితంగా పూర్తి అవగాహన ఉంటే సరిపోతుంది, ఆన్సర్స్ పెట్టేయవచ్చు అనుకున్నారు తప్ప ఇక్కడ అవగాహన మాత్రమే కాకుండా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఆన్సర్స్ పెట్టే విధంగా ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఎక్కువ క్వశ్చన్స్ మ్యాచింగ్ మీద, క్రోనాలజీ మీద రావటం వలన గ్యారంటీగా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటే మాత్రమే ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ నుంచి కూడా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ రావడం వల్ల పేపర్ టఫ్నెస్ స్థాయిని ఇంకా పెంచాయనుకోవాలి. ఉదాహరణకి మనం చూస్తే క్వశ్చన్ నెంబర్ 54. Question number 54. Arrange in the sequence the ISRO rockets in order of their payload, low to high. కింద ఇచ్చిన ఇస్రో రాకెట్ పేలోడ్స్ని తక్కువ నుంచి ఎక్కువకి అమర్చమని అడుగుతున్నారు. ఇవి చూడడానికి అంత ఈజీ క్వశ్చన్గా అయితే ఎవరికి కనిపించదు. ఎందుకంటే కూడా వీటి పేలోడ్ కెపాసిటీ అనేది హై టు లో ఎంత ఉంటుంది అనేది ఎక్కువ సార్లు రివిజన్ చేసిన విద్యార్థి మాత్రమే ఆన్సర్ పెట్టగలడు. లేదంటే కరెంట్ అఫైర్ జస్ట్ పేపర్ చదివి మాత్రమే ఆన్సర్ పెట్టాలనుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం కష్టమని అనుకోవాలి. అదేవిధంగా గమనిస్తే క్వశ్చన్ నెంబర్ 60. ఐడెంటిఫై ది
కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ది ఫాలోయింగ్. The Indian Ministry of External Affairs described first Pokhran test as a peaceful nuclear explosion. This nuclear test was code-named as Smiling Buddha. సైన్స్ అండ్ టెక్నాలజీలో పర్టికులర్గా ఈ క్వశ్చన్ ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్ సెక్షన్ నుంచి వచ్చింది అనుకోవాలి. సో జనరల్గా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ప్రిపరేషన్ చేసే విద్యార్థి ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ పెడతాడు తప్ప హిస్టరీలో ఉన్న అచీవ్మెంట్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టరు. కాబట్టే ఈసారి ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే క్వశ్చన్ నెంబర్ 77. Question number 77, series question. Match the commonly used modern drugs with their plant source. కొన్ని లిస్ట్ ఆఫ్ డ్రగ్స్ని ఇచ్చి మెడిసిన్స్ని ఇచ్చి వాటిని ఉత్పత్తి చేయడం కోసం ఉపయోగించే ప్లాంట్ సోర్స్ ఏది అనే వాటితో మ్యాచ్ చేయమని అడుగుతున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా గ్రూప్ 1 స్థాయిలో ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ కాదు, చాలా వరకు ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్సే కనిపించాయి అనడానికి ఇదొక ముఖ్యమైన ఉదాహరణ. ఇంకొక ఎగ్జాంపుల్ చూడాలనుకుంటే క్వశ్చన్ నెంబర్ 97 అండ్ 98. ఇవి రెండు కూడా క్వశ్చన్ నెంబర్ 97 అండ్ క్వశ్చన్ నెంబర్ 98 ఇవి రెండు కూడా ఎకానమీ సెక్షన్ నుంచి వచ్చిన క్వశ్చన్సే. ఇవి కూడా యాజ్ పర్ ది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆఫ్ తెలంగాణ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2024 and 2025 presented to the State Assembly on 10th February 2024, the estimated total expenditure is approximately అని అడుగుతున్నాడు. బడ్జెట్ గురించి మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ చదివే ఉంటారు, కానీ ఎలా చదువుతున్నారు అంటే ప్రీవియస్ ఇయర్ బడ్జెట్కి ఈ బడ్జెట్కి ఉన్న డిఫరెన్స్, లేకపోతే గ్రోత్లో వచ్చిన చేంజెస్, ప్రొడక్షన్లో వచ్చిన చేంజెస్, ఎక్స్పెండిచర్లో వచ్చిన చేంజెస్, గ్రాఫ్ చూసుకోవటం, ట్రెండ్స్ చూసుకోవటం ఇలాంటివన్నీ చేశారే తప్ప గ్రూప్ 1లో ఇలాంటి ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడుగుతారని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ ఆప్షన్స్ కూడా చూడడానికి చాలా వరకు దగ్గరగానే ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇదే ఆన్సర్ అని తెలిస్తే తప్ప మనం రైట్ ఆన్సర్ని పెట్టడం జరగదు. అలానే క్వశ్చన్ నెంబర్ 98 చూసిన యాజ్ పర్ ది డేటా provided in Telangana Socio-Economic Outlook 2023, the share of construction sector in total gross state value added of secondary sector of Telangana in the year 2022 and 2023 was around అని చెప్పి కొన్ని పర్సంటేజ్ని ఆప్షన్గా ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ కూడా ఖచ్చితంగా ఎంత పర్సెంటో మనకి తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలం తప్ప ఎలిమినేషన్ ద్వారానో గెస్ వర్క్ ద్వారానో ఆన్సర్ చేయడం అయితే చాలా కష్టమనే చెప్పాలి. సో ఫైనల్గా రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా రావడం, అవి కూడా బాగా టఫ్గా ఉండటం, మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్యాక్చువల్ బేస్డ్ మీద రావటం, ఎలిమినేషన్కి ఆప్షన్ లేకుండా చేయడం వలన పేపర్ చూడడానికి మనకి తెలిసిన ఏరియాస్ నుంచే వచ్చాయి అనిపించినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆన్సర్ పెట్టలేని పరిస్థితి ఉండడం వలన కట్ ఆఫ్ కొంచెం తగ్గే అవకాశమే ఉంది. ఇదే ఖచ్చితమైన కట్ ఆఫ్ అని చెప్పలేము, కానీ ఖచ్చితంగా కట్ ఆఫ్ 70 to 80 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. సో ఎవరైతే ఇప్పటికీ 70 to 80 మార్క్స్ మాకు వస్తున్నాయని అనుకుంటున్నారో వాళ్ళు నెక్స్ట్ ఉన్న టైం వృధా చేయకుండా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడం మంచిది. అదేవిధంగా ఎవరైతే ఎగ్జామ్ బాగా రాయలేదని అనుకున్నారో వాళ్ళు నిరుత్సాహపడకుండా రాబోయే గ్రూప్ 2 ఎగ్జామ్కి లేదా రాబోయే యూపీఎస్సీ ఎగ్జామ్కి మీ ప్రిపరేషన్ని బ్రేక్ లేకుండా కంటిన్యూ చేసి టైం వేస్ట్ ఎక్కువ చేయకుండా నెక్స్ట్ ఎగ్జామ్స్లో బెటర్గా పర్ఫామ్ చేసే ప్రయత్నం చేయండి. ఈ క్వశ్చన్ పేపర్ సంబంధించిన పూర్తి కీని వీలైనంత త్వరగా రిలీజ్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.